హన్మకొండ జిల్లా ఎల్కతుర్తిలో మహిళ మృతి కేసును ఎట్టకేలకు పోలీసులు ఛేదించారు. 3 రోజుల క్రితం ఎల్కతుర్తి సమీపంలో కారు డిక్కీలో ఒక మహిళ మృతదేహాన్ని గుర్తించారు. మృతురాలు పెద్దపల్లి జిల్లా గోదావరి ఖనికి చెందిన మానసగా గుర్తించారు. మానస తండ్రే ఆమెను చంపించినట్లుగా పోలీసులు తేల్చారు. మానస ప్రియుడు వినోద్ కుమార్ను పోలీసులు ప్రశ్నించగా మానస తండ్రి రాజేశం ఆదేశం మేరకే చంపినట్లుగా చెప్తున్నాడు. మానసుకు ఇదివరకే 2 వివాహాలయ్యాయని, 2 సార్లు విడాకులు కూడా అయ్యాయని, అప్పటి నుంచి పుట్టింట్లో ఉంటుంది. కొద్ది రోజులుగా కరీంనగర్కు చెందిన వినోద్ కుమార్తో ఫ్రెండ్లీగా ఉంటుంది మానస. గత వారం అరుణాచలం వెళ్తున్నట్లుగా చెప్పి వినోద్ దగ్గరికి వెళ్ళింది మానస. తనను పెళ్లి చేసుకోవాలంటూ వినోద్పై ఒత్తిడి తెచ్చింది. మానస తండ్రికి ఫోన్ చేసి వినోద్ ఈ విషయం చెప్పాడు. మానస తమ మాట వినకుండా ఆమె ఇష్టారీతిని తిరుగుతోందని, మానస వల్ల పరువు పోతోందని చంపేయమంటూ వినోద్కు చెప్పాడు రాజేశం. పెళ్లి చేసుకోవాలని వేధిస్తుండడంతో మానస వినోద్ మధ్య గొడవ కూడా జరిగింది. దీంతో మానస గొంతు నులిమి ప్రాణాలు తీశాడు వినోద్. తర్వాత కారు డిక్కీలో ఆ మృతదేహాన్ని పెట్టి ఎల్కతుర్తిలోని ఇంటికి తీసుకెళ్లాడు. అయితే దుర్వాసన రావడంతో పోలీసులకు సమాచారం ఇచ్చారు స్థానికులు. వినోద్ను అరెస్ట్ చేసి పోలీసులు విచారిస్తే అసలు విషయం బయటపడింది. ఈ అంశానికి సంబంధించి అధికారులు ఏమంటున్నారో ఒకసారి చూద్దాం. కేసును ఛేదించడం కోసం స్థానిక సిఐ గారు రమేష్ గారు, తర్వాత స్థానిక ఎస్ఐ నరసింహరావు గారు, వారి యొక్క బృందం విఠలరావు హెడ్ కానిస్టేబుల్, కానిస్టేబుల్స్ భాస్కర్ రెడ్డి, అఖిల్, బక్కయ్య, సుమన్, నిరంజన్, మోహన్ బాబు, రామ్లాల్, నీరాజ్, వీళ్ళందరూ కలిసి ఒక ప్రాపర్ సిస్టమాటిక్ గా ఈ యొక్క కేసును ఇన్వెస్టిగేట్ చేసేసి అతి తక్కువ సమయంలోనే దీని యొక్క కారకులు ఎవరో తెలుసుకొని అందులో ప్రధాన పాత్ర పోషించిన వినోద్ కుమార్ను ఈరోజు అరెస్ట్ చేసేసి జ్యుడిషియల్ కస్టడీకి తరలించబోతున్నాం. తర్వాత ఈ కేసు జరిగింది అంతా, ఇన్సిడెంట్ జరిగిందంతా కరీంనగర్ 1 టౌన్ పోలీస్ స్టేషన్ లిమిట్స్లో కాబట్టి తదుపరి చర్య గురించి ఆన్ పాయింట్ ఆఫ్ జ్యూరిడిక్షన్ కింద ఈ కేసుని అక్కడికి ట్రాన్స్ఫర్ చేయడం కూడా జరుగుతుంది. ఈ యొక్క కేసు పరిశోధించడం కోసం వరంగల్ సిపి మేడం అండ్ డిసిపి సెంట్రల్ మేడం ఎవ్రీడే ఫాలోఅప్ చేస్తూ దిశానిర్దేశాలు ఇవ్వడం జరిగింది. ఫైనల్లీ సక్సెస్ఫుల్లీ Elkaturti inspector and his team, consisting of SI and his team, they could able to crack this case perfectly, and we are able to arrest that main accused, prime accused within no time, and we are producing the prime accused before the honorable magistrate for judicial custody. సంచలనాత్మకమైన అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ తెలుసుకుందాం. చంద్రశేఖర్ జాయిన్ అవుతున్నారు, మా ప్రతినిధి. చంద్రశేఖర్, మానసని తన తండ్రే చంపించాడు అంటూ తెలుస్తోంది. అసలు తండ్రి చంపించడం ఏంటి? కన్న కూతుర్ని, అంత పెద్ద సమస్య ఆయనకేం వచ్చింది? మరోవైపు తండ్రి చెప్పినా సరే ఆ వినోద్ అనే వ్యక్తి ఎందుకు చంపాడు? అతనికే లాభం ఇందులో? నందు గత 3 రోజుల క్రితము హన్మకొండ జిల్లా ఎల్కతుర్తి ప్రాంతంలో ఒక కారు డిక్కీ నుంచి దుర్వాసన వస్తుందని చెప్పి గమనించినటువంటి స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేయడం జరిగింది. దానిలో గ్రామ కార్యదర్శి ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకి పోలీసులు రంగంలోకి దిగి దానిలో ఏముంది, అసలు కారు డిక్కీలో ఏముంది అని చెప్పేసి చూడడం జరిగింది. దాని నుంచి ఒక్కసారిగా చాలా భయంకరమైనటువంటి భరించరాని దుర్వాసన వచ్చింది. అందులో ఉన్నటువంటి గోనె సంచి నుంచి ఓ యువతి, 30 సంవత్సరాలు కలిగినటువంటి యువతి మృతదేహం లభ్యం కావడంతో ఒక్కసారిగా షాక్ గురయ్యారు. పోలీసులు రంగంలోకి దిగి హన్మకొండ జిల్లా పోలీస్ అధికారుల ఆదేశాల మేరకు ఎల్కతుర్తి సిఐ, ఇతర ఎస్ఐ, ఇతర అధికారులు అప్పటికే 3 బృందాలుగా విడిపోయి విచారణ కొనసాగించారు. దీనిలో విస్తుపోయే షాకింగ్ విషయాలు బయటకు రావడం జరిగింది. నందు, పెద్దపల్లి జిల్లా రామగుండం గోదావరిఖని 18 లేన్ కాలనీ ప్రాంతానికి చెందినటువంటి రాజేశం తన కూతురు మానసకి గతంలో 2 వివాహాలు జరిపారు. అంటే మొదటి వివాహం కాగానే కొన్ని కారణాలు, కుటుంబ కలహాల వల్ల భర్తకి విడాకులు ఇవ్వడం జరిగింది. మరొక వివాహం చేశారు. ఆ తర్వాత అతనితో సఖ్యత లేక మళ్ళీ గొడవలు జరిగాయి. దీంతో 2వ భర్తతో కూడా విడాకులు అయ్యాయి. అప్పటి నుంచి ఆ తల్లిదండ్రులకి పెద్ద తలనొప్పిగా మారిందనేటువంటి ఆవేదన పలుమార్లు బంధుమిత్రుల దగ్గర చెప్పుకునేవాడు రాజేశం. ఈ క్రమంలో ఆ గతంలోనే చిన్నతనంలో పరిచయమైనటువంటి వ్యక్తి వినోద్
వినోద్ అనేటువంటి వ్యక్తి సైతం ఆ సింగరేణిలో వాళ్ళ నాన్న మానస వాళ్ళ నాన్న ఇద్దరు కలీగ్స్ సింగరేణిలో ఉద్యోగం చేస్తుండగా అయినటువంటి పరిచయాలు. ఆ ప్రాంతానికి చెందినటువంటి వినోద్ సైతం ప్రస్తుతం బీటెక్ డిస్కంటిన్యూ చేసి కరీంనగర్ లోని మంకమతోట ఏరియాలో రూమ్ తీసుకొని ఉంటున్నారు. చిన్న చిన్న జాబ్ చేస్తున్నారు. ఈ క్రమంలో అరుణాచల్కి వెళ్తా అని చెప్పినటువంటి మానస కరీంనగర్ లో ఉన్నటువంటి వినోద్ దగ్గరకు వచ్చేసింది. వినోద్ దగ్గరకు వచ్చి గతంలో కొన్నిసార్లు వచ్చినటువంటి వినోద్ మానసల యొక్క ఫ్రెండ్షిప్ అనేది కంటిన్యూ అవుతుంది. దీనిలో భాగంగా ఒక్కసారిగా చాలా కాలం నుంచి ఒత్తిడి చేస్తుంది. నువ్వు నన్ను వివాహం చేసుకోవాల్సిందే, ఖచ్చితంగా నన్ను పెళ్ళాడు అని చెప్పి వెంటబడింది వినోద్. దీంతో ఒక్కసారిగా వినోద్ పాత పరిచయము అంకుల్ అని పిలిచేవాడు. నాన్నతో ఉన్నటువంటి ఫ్రెండ్షిప్ తోనే ఈ ఫ్యామిలీ ఫ్రెండ్స్ గా మారినటువంటి కుటుంబ సభ్యులు అంకుల్ రాజేష్ అంకుల్ మీ పాప ఇప్పుడు ఇక్కడ ఉంది, ఇట్లా ఉంది అని చెప్పేసి తను చెప్పడం జరిగింది. అంటే ఇప్పటికే తక్కువ పనులు చేస్తుందని చెప్పేసి ఆవేదనతో కోపంతో రగిలినటువంటి ఆ రాజేష్ ఒక్కసారిగా ఆమెతో నాకు సంబంధం లేదు, భూమి మీద ఉండడం బేస్ట్ అంటూ ఒక నిష్ఠూరంగా భయంకరమైనటువంటి కామెంట్ చేయడం జరిగింది. దాన్ని భూమి మీద లేకుండా చేసే తీరబోతుంది, లేకుంటే నిన్ను బతకనియదు మమ్మల్ని బతకనియదు అని చెప్పేసి తన స్టైల్లో ఆయన చెప్పడం జరిగింది. దీనిలో ఒక్కసారిగా ఎప్పుడెప్పుడు అవకాశం వస్తుందా అని చూస్తున్నటువంటి వినోద్ ఆ రాజేష్ అనేటువంటి మానస తండ్రి చెప్పడంతో ఒక్కసారిగా గొంతు నుండి హతమార్చడం జరిగింది. హతమార్చిన తర్వాత పక్కా ప్లాన్ తో ఏం చేయాలో తెలియక ఒక కారు, ఇతరులకు సంబంధించినటువంటి కారు, హుండా ఔడా కారు, దానిలో డిక్కీలో వేసేశారు. గోలు సంచిలో బుక్కి ఏమీ తెలియనట్టుగానే ఎల్కతుర్తి ప్రాంతంలో వదిలేసి వెళ్ళిపోవడం జరిగింది. పూర్తిగా విచారణ లోతుగా చేసిన తర్వాత ఏసీపీ ప్రశాంత్ కాగిపేటకు సంబంధించినటువంటి ఏసీపీ ప్రశాంత్ రెడ్డి ఆయన పూర్తి వివరాలను వెల్లడించడం జరిగింది. మొత్తం మీద విస్తుపోయే షాకింగ్ న్యూస్ లో తెలిసింది ఏంటి అంటే తండ్రే తన కూతుర్ని చంపేసే అది ఉంటే పరువు తక్కువ పనులు చేస్తుంది, ఇలా ఎంతమంది జీవితాలతో ఆడుకుంటారు అనేటువంటి కోణంలో ఆయన చెప్పడం అనేది చాలా దారుణం. ఈ క్రమంలో ఒక కన్న కూతురి ప్రాణాలు తీసేయమని చెప్పేసి ఆదేశించినటువంటి తండ్రి కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఇప్పటికే వినోద్ పోలీసులు అదుపులోకి తీసుకొని జ్యుడిషియల్ రిమాండ్ తరలించడం జరిగింది. దీనిలో ఇంకా ఎవరెవరు పాల్గొని ఉంటారు, ఒక్కరితో అయ్యే పనేనా, ఇంకా ఎవరెవరు ఇన్వాల్వ్ అయ్యారనేటువంటి కోణం సైతం లోతుగా విచారణ కొనసాగుతున్నటువంటి పరిస్థితి అయితే గమనించున్నాను. యా రైట్, థ్యాంక్ యూ చంద్రశేఖర్, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్. సో కన్న తండ్రే కన్న కూతురి ప్రాణాలు తీయమని తన బాయ్ ఫ్రెండ్కి చెప్పాడు. అంటే అప్పటికే 2 సార్లు పెళ్ళయింది, 2 సార్లు డివోర్స్ అయింది. ఆ తర్వాత కూడా కొన్ని విషయాల్లో ఫ్యామిలీ పరువు పోతుందని, కంటిన్యూస్గా ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తూ వస్తుందని కోపం పెంచుకున్నాడు ఆ తండ్రి. అలాగే ఎక్కడికో నేను అరుణాచలం వెళ్తున్నానని చెప్పి వినోద్తో బయటికి వెళ్ళడం, వినోద్ దగ్గరికి వెళ్ళి అక్కడ నువ్వు నన్ను పెళ్లి చేసుకోమని చెప్పి గొడవ పెట్టడంతో అతను వాళ్ళ ఇంటికి కాల్ చేయడం. వినోద్తో మాట్లాడిన మానస తండ్రి మాకు ఇబ్బందిగానే ఉంది, చంపేసే నా కూతుర్ని అని చెప్పడంతో వినోద్ తన గొంతు నులిమి హత్య చేశాడు. ఆ తర్వాత కారు డిక్కీలో పెట్టేశాడు ఆ మృతదేహాన్ని. స్మెల్ రావడంతో అక్కడ ఉన్న వాళ్ళందరూ కంప్లైంట్ చేస్తే అసలు విషయం బయటపడింది. ఈ ఇన్సిడెంట్ ఇప్పుడు సంచలనంగా మారింది. కన్న తండ్రే కన్న కూతురి ప్రాణాలను తీసినటువంటి ఘటన. పరువు పోతుంది, లేదంటే కంటిన్యూస్గా తలనొప్పి, మాకు ఈ పీడ విరగడైతే పోతుంది మాతో అని చెప్పేసి ఆలోచించి ఇలాంటి నిర్ణయం తీసుకున్నాడట. మీ ఒపీనియన్ ఏంటి ఈ అంశం మీద? ఈ ఇన్సిడెంట్ గురించి విన్న తర్వాత మీకేమనిపిస్తుంది? కామెంట్ చేయండి.